ఈ మూడు లేఖనాలను అపోస్తలుల కార్యములు 1 పేతురు మరియు యోహాను సువార్త కలిపి చూసినప్పుడు మనకు క్రైస్తవ జీవితం యొక్క త్రివిధ పరిమాణాలు 3 డైమెన్షన్స్ కనిపిస్తాయి. క్రియాశీలక ప్రేమ, ఆదిమ సంఘం, శుద్ధి చేయబడిన విశ్వాసం, పేతురులేఖ మరియు దైవిక శాంతి క్షమాపణ సువార్త. వీటిని మేళవించి ఒక గురువు పీఠం నుండి ప్రసంగిస్తున్నట్లుగా ఇక్కడ అందించబడింది. శాంతి, విశ్వాసం మరియు సమాజం, పునరుత్థాన వెలుగులో మన ప్రయాణం. పరిచయం. క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి ఈ దివ్య బలిపూజలో దేవుని వాక్యం మనల్ని భయం నుండి ధైర్యానికి, సందేహం నుండి విశ్వాసానికి మరియు ఒంటరితనం నుండి సమాజం వైపు నడిపిస్తోంది. ఉత్థానకర్తయైన క్రీస్తు మన మధ్యకు వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని పలుకుతున్నారు. 1. భయం వెనుక ఉన్న తలుపులు. క్రీస్తు ఇచ్చే శాంతి. యోహాను 20:19-31. సువార్తలో శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఉన్నారు. మన జీవితంలో కూడా ఒక్కోసారి అపజయాలు, అనారోగ్యం లేదా భవిష్యత్తు గురించి భయపడి మన హృదయ తలుపులను మూసుకుంటాము. తాత్విక కోణం. క్రీస్తు మూసి ఉన్న తలుపుల గుండా లోపలికి వచ్చారు. అంటే మన భౌతిక అడ్డంకులు దేవుని కృపను ఆపలేవు. ఆయన ఇచ్చే శాంతి, షలోం, కేవలం నిశ్శబ్దం కాదు, అది ఒక ఆత్మీయ సమతుల్యత. ఆయన తన గాయాలను చూపారు. ఆ గాయాలే మనకు గుర్తుచేస్తున్నాయి, క్రీస్తు మన బాధను పంచుకున్నారు, అందుకే ఆయన మనల్ని ఓదార్చగలరు. 2. తోమా సందేహం, మన విశ్వాస పరీక్ష. 1 పేతురు 1-3:9. నేను చూస్తే తప్ప నమ్మను అన్న తోమా మనందరి ప్రతినిధి. మనం కూడా తార్కికమైన ఆధారాల కోసం వెతుకుతుంటాం. కాని యేసు ఏమన్నారంటే, చూడకనే నమ్మినవారు ధన్యులు. సమన్వయం. పేతురుగారు తన లేఖలో చెప్పినట్లు మన విశ్వాసం అగ్నిలో పరీక్షించబడే బంగారం వంటిది. తోమా తన సందేహం ద్వారా క్రీస్తు గాయాలను తాకాడు. ఆ స్పర్శ అతని జీవితాన్ని మార్చేసింది. నా ప్రభువా, నా దేవా అన్న అతని ప్రకటన అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యం. మన కష్టాలు కూడా తోమా ఎదుర్కొన్న సందేహాలు వంటివే. అవి మనల్ని క్రీస్తు గాయాలకు దగ్గర చేస్తాయి. 3. పంచుకోవడంలో పరమార్థం. ఆదిమ సంఘం. అపోస్తలుల కార్యములు 2:42-47. క్రీస్తు శాంతిని పొంది విశ్వాసంలో స్థిరపడినవారు ఎలా ఉంటారో మొదటి పట్టణం చూపిస్తోంది. వారొకే ఆత్మతో ఉండేవారు. వారి దగ్గర ఉన్నదంతా అందరికీ పంచేవారు. ముఖ్య ఉద్దేశం. భయం పోయి శాంతి వచ్చినప్పుడు, సందేహం పోయి విశ్వాసం వచ్చినప్పుడు మనిషి స్వార్థం నుండి బయటకు వస్తాడు. ఆదిమ క్రైస్తవుల ప్రేమ మరియు త్యాగం వారిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రసంగ సారాంశం. సర్మన్ సమ్మరీ. ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి వాక్యాల ద్వారా మనం 3 తీర్మానాలు చేసుకుందాం. మొదటిగా క్షమాపణ. యేసు శిష్యులపై ఊపిరి ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, ఎవరి పాపములనైనా మీరు క్షమిస్తే అవి క్షమింపబడును అన్నారు. మన హృదయాల్లో ద్వేషాన్ని మోస్తూ మనం సమాధానంగా ఉండలేము. దేవుని శాంతి మనలోకి రావాలంటే మనం ఇతరులను క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. రెండవది చూడని విశ్వాసం. జీవితం ఎప్పుడూ పూలబాట కాదు. పేతురుగారు చెప్పినట్లు కొంతకాలం మీరు వివిధ శోధనల వల్ల దుఃఖించవలసి రావచ్చు. కాని ఆ శోధనలు మీ విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి. తోమావలే మనము కూడా మన బలహీనతల్లో దేవుని హస్తాన్ని వెతుకుదాం. మూడవది ఐక్యత. ఆదిమ సంఘం వలె మనము కూడా రొట్టె విరుచుటలో, అంటే దివ్యసత్ప్రసాద అనుభవంలో పాలుపంచుకుందాం. దేవాలయంలో ప్రార్థించడమే కాదు, ఇంటికి వెళ్ళాక మన పొరుగువాని అవసరంలో తోడుగా ఉందాం. ముగింపు. దేవుని శాంతి మీ ఇళ్లల్లో, మీ హృదయాల్లో నిలుచునుగాక. సందేహాలను వీడి సజీవ నిరీక్షణతో పునరుత్థాన సాక్షులుగా జీవిద్దాం. నా ప్రభువా, నా దేవా అని తోమాతో కలిసి ప్రకటిస్తూ నిరంతరం ఆయన కృపలో వర్ధిల్లుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్.